అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త కోణం కనిపిస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డి కేసు విచారణ వేగవంతం చేశారు పోలీసులు. కృష్ణారెడ్డికి మరో మహిళతో కూడా ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా గుర్తించారు. అశోక్ నగర్ లోని కృష్ణారెడ్డి రూమ్ లో తనిఖీలు చేయగా లవ్ లెటర్లు లభించాయని చెప్పేసి తెలంగాణ పోలీసులు తెలిపారు. అయితే సదరు మహిళకు 2014లో పెళ్లి కాగా 2023 నుంచి కూడా భర్తకు దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. లివ్ ఇన్ రిలేషన్ లో ఉందామని మహిళపై ఒత్తిడి తెచ్చిన కారణంగా ఆవిడ విడాకులు రాకపోవడంతో నో చెప్పినట్లుగా కూడా సమాచారం అంటోంది. కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్త నుంచి వాంగ్మూలం కూడా సేకరించారు. బాధితురాలు మౌఖికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం అందుతోంది. అయితే మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫోన్ లాక్కున్న మాట వాస్తవేనని చెప్పేసి ఆధారాలు కూడా బయటపడ్డాయి. ఉదయ్ కృష్ణారెడ్డి కోపం, విపరీతమైనటువంటి ప్రవర్తనతో కొంతమంది మనోవేదనకు కూడా గురైనట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలకు కూడా పోలీసులు సిద్ధమైనట్లు కూడా సమాచారం అందుతోంది. సో ఉదయ్ కృష్ణారెడ్డి కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఉదయ్ కృష్ణారెడ్డి కోపంతో, విపరీత ప్రవర్తనతో కొంతమంది మనోవేదనకు కూడా గురైనట్లుగా ఒక సమాచారం అయితే అందుతోంది. అయితే ఇక్కడ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫోన్ లాక్కున్నారని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించి ఆ ఫోన్ లాక్కోవటం నిజమే అని చెప్పేసి, వాస్తవమే అని చెప్పి ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. సో బాధితురాలైతే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కర్ణాటకకు చెందినటువంటి మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్త నుంచి కూడా వాంగ్మూలం సేకరించారు. అయితే విడాకులు ఫస్ట్ అయితే ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందామని చేసి మహిళపై ఒక రకమైన ప్రెషర్ తీసుకొచ్చారని చెప్పేసి, అందుకుగాను ఆ సదరు మహిళ నేను ఇంకా విడాకులు తీసుకోలేదు, అందుకని లివ్ ఇన్ రిలేషన్ లో ఉండకూడదు అని చెప్పేసి ఆమె తిరస్కరించింది. ఆ కోపంతోనే వేధింపులు చేశారు అని చెప్పేసి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అంతేకాకుండా అశోక్ నగర్ లోని కృష్ణారెడ్డి రూమ్ లో కూడా తనిఖీలు చేశారు పోలీసులు. అయితే ఆ రూమ్ లో కొన్ని లవ్ లెటర్లు కూడా లభించాయని చెప్పేసి తెలంగాణ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే కృష్ణారెడ్డికి ఆ మహిళతోనే కాకుండా మరో మహిళతో కూడా ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా గుర్తించారు. అయితే రోజుకొక కేసు, ఈ కేసు అయితే రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుని ఇంకా విచారణకు సంబంధించి వేగవంతం చేశారు పోలీసులు. సో మొత్తానికైతే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఆయనకు సదరు మహిళతో కాకుండా మరో మహిళతోటి కూడా ఫైర్ ఉందని చెప్పేసి పోలీసులు తెలుపుతున్నటువంటి మాట. ముఖ్యంగా నిందితుడైనటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి కర్ణాటకకు చెందినటువంటి మహిళా ట్రైనీ ఐపీఎస్ కాకుండా మరొక మహిళతో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లయితే ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు. అశోక్ నగర్ లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో పోలీసులు సోదాలు కూడా నిర్వహించారు. ఆ మహిళకు సంబంధించినటువంటి కొన్ని ప్రేమ లేఖలు కూడా ఆయన అశోక్ నగర్ లోని ఆయన ఇంట్లో కొన్ని కనిపించాయి. సదరు మహిళకు 2014లోనే వివాహం అయింది. అయితే ఆమె 2023 నుండి భర్తకు దూరంగా ఉంటోంది, కానీ విడాకులు తీసుకోలేదు. ఆమెతో కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండాలని ఉదయ్ ప్రెషర్ చేశారని, అయితే ఆమెకు ఇంకా విడాకులు రాకపోవడంతో దానికి ఆమె నో చెప్పింది. ఇంకా కూడా నేను భర్తతో విడాకులు తీసుకోలేదు, అందుకని లివ్ ఇన్ రిలేషన్షిప్ నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆ మహిళ అయితే నో చెప్పడం జరిగింది. అయితే కర్ణాటక చెందినటువంటి బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్త నుండి కూడా తెలంగాణ పోలీసులు ఇప్పటికే అధికారికంగా ఒక స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ భర్తకు సంబంధించినటువంటి స్టేట్మెంట్, బాధిత మహిళ ఐపీఎస్ మొబైల్ ఫోన్ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి బలవంతంగా లాక్కున్నాడనేటువంటి ఆరోపణలకు సంబంధించి పోలీసులకైతే పక్కా ఆధారాలైతే లభించాయి. ఉదయ్ కృష్ణారెడ్డికి ఉన్నటువంటి విపరీతమైన కోపం, ఆయన యొక్క దురుసు ప్రవర్తన వల్ల అకాడమీలో మరికొంతమంది కూడా మానసిక వేదనకు కూడా గురైనట్లుగా ప్రాథమికంగా విచారణలో అయితే తేలింది. అయితే ప్రస్తుతం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకొని మరిన్ని కీలక వివరాలను రాబట్టేందుకు అయితే వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. అయితే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసుకు సంబంధించి చట్టపరమైనటువంటి సెక్షన్లు కూడా పెట్టారు ఇప్పటికే. సో దీనికి సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారు. ఆయన ఆ ఉద్యోగానికి ఆయన రాజీనామా చేసి సివిల్స్ సాధించి 2024 బ్యాచ్ కు చెందినటువంటి ఐపీఎస్ అధికారిగా కూడా ఆయన ఎంపికయ్యారు.
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఆయన శిక్షణ పొందుతున్న సమయంలో కర్ణాటక క్యాడర్ కు చెందినటువంటి ఒక వివాహిత మహిళ ట్రైనీ ఐపీఎస్ తో ఇతనికి సోషల్ మీడియా ద్వారా అయితే పరిచయం ఏర్పడింది. శిక్షణ కాలంలో ఉదయ్ తీవ్రమైన అనుమానంతో సదరు మహిళా ఆఫీసర్ వేరే వారితో మాట్లాడితే భరించలేక వేధించేవాడని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. ల్యాప్టాప్ పగలగొట్టడం, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో వేధించడం కూడా చేసేవాడు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా బాధితురాలు చేసింది. అయితే జూలై 8న ఆమె మొబైల్ ఫోన్ ను బలవంతంగా లాక్కొని పాస్వర్డ్ చెప్పించుకొని ప్రైవేట్ మెసేజ్లు చూశాడని ఆవిడ ఆరోపణ చేసింది. అంతేకాకుండా ఆమెకు తెలియకుండా ఒక ప్రైవేట్ వీడియో కూడా రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ ఆ వీడియోను ఆమె భర్తకే పంపించడం కూడా జరిగిందని చెప్పేసి ఆయన చెప్పారు. అండ్ ఆయన కూడా అంతకుముందు ఒక లెటర్ లో కూడా రాసింది, ఆ లెటర్ కూడా మనం చూస్తున్నాం. జూలై 9 రాత్రి ఆమెను బలవంతంగా కూడా తన రూములకి తీసుకెళ్లి జుట్టు పట్టి లాగి గొంతు పిసిగి చంపేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే కత్తి చూపించి బెదిరిస్తూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి ఈ ప్రధానంగా ఈ ఆరోపణలన్నీ కూడా సదరు మహిళ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ కేసులో కొత్త కోణం ఏంటయ్యా అంటే ఆయనకు ఈ సదరు మహిళతోనే కాకుండా మరో మహిళతో కూడా ఇలాంటి ఒక వివాహేతర సంబంధం ఉంది అని చెప్పేసి ఇప్పుడు పోలీసుల విచారణలో అయితే తెలిసింది. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకైతే హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది. కొత్త బిఎన్ఎస్ అండ్ ఐటీ యాక్ట్ కింద అవినీతిపై కఠినమైన శిక్షలు కూడా ఆయన మీద నమోదు చేశారు. సెక్షన్ 74 మహిళా మానభంగానికి ఒడిగట్టడం, సెక్షన్ 75 లైంగిక వేధింపులకు సంబంధించి, సెక్షన్ 77 ఓయిరిజం మహిళల ప్రైవేట్ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేయడం, సెక్షన్ 78 స్టాకింగ్ వేధించడం వెంబడించడం చేయడం, సెక్షన్ 79 మహిళల యొక్క గౌరవానికి భంగం కలిగించడం, సెక్షన్ 115 క్లాస్ 2, 351 క్లాస్ 2 ఉద్దేశపూర్వకంగానే గాయపరచడం, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడటం, అలాగే సెక్షన్ 127 క్లాస్ 2 అక్రమంగా నిర్బంధించడం, సెక్షన్ 64 క్లాస్ 1 అండ్ 63 ఆఫ్ బి ఇవి కూడా లైంగిక దాడి అత్యాచారానికి సంబంధించి బాధితురాలి మెజిస్ట్రేట్ వాంగ్మూలం తర్వాత ఈ సెక్షన్లు కూడా అదనంగా వాళ్ళు చేర్చారు. ప్రైవేట్ వీడియోలు తీయడం, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయడం, వీటి కింద కూడా సెక్షన్ 66E కింద కూడా నమోదు చేయడం జరిగింది. అయితే జూలై 18న కూడా కేసు నమోదు కాగానే ఉదయ్ కృష్ణారెడ్డి జూలై 20న ఎస్ఆర్ నగర్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా శానిటైజర్, ఆల్కహాల్ తాగి అపస్మారక స్థితిలో చేరాడు. మీడియా వేధింపుల వల్ల అలా జరిగిందని అతని కుటుంబం ఒక రకంగా ఆరోపించింది. సో మొత్తానికైతే సదరు మహిళా అధికారి అయితే ఈయన మీద ఆరోపణలు చేయడం జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం కూడా జరిగింది. సో ఇంతవరకే అనుకుంటే కేవలం ఈ సదరు మహిళతోనే కాకుండా ఆయనకి ఇంకొక మహిళతోటి కూడా ఇలాంటి ఒక సంబంధం ఉందని చెప్పేసి గుర్తించారు పోలీసులు. ఇంకో మహిళతో కూడా ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. మొత్తానికి అశోక్ నగర్ లోని కృష్ణారెడ్డి రూమ్ లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తే అందులో లవ్ లెటర్లు కూడా లభించాయని చెప్పేసి తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ కేసు రోజుకొక కొత్త కోణం అయితే తిరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మీరైతే ఇంకా చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.